మోహన్ ఎలా ఉంది? పర్లేదు. రామ్మా. ఏం సత్యవన్నా, గంట నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? గంట నుంచి ఎందుకు? రోజు వచ్చేది ఇదే టైం కదా. నువ్వు వచ్చేది ఇదే టైంకే, కానీ నాకు గంట ముందు నుంచి విపరీతమైన నొప్పులు మొదలయ్యాయి. నువ్వు వచ్చి మసాజ్ చేస్తే గాని ఆ నొప్పులు తగ్గేలా లేవు. తొందరగా మొదలుపెట్టు. అలాగే. కృష్ణ, ఆ మోహన్ అలా నడిపించు. అలాగే. తీసుకెళ్ళు. మెల్లగా 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 దిగు. జాగ్రత్త. అలా తీసుకెళ్ళు. లక్ష్మణ్ రా. పడుకోబెట్టండి. శ్రీను, ఆ ఆయిల్ అందుకో. ఏంటి సత్యవన్నా, ఇవాళ మరీ మెత్తగా చేస్తున్నావు, కొంచెం గట్టిగా నొక్కు. అలాగే. ఏంటన్నయ్య ఆయాసం వస్తుందేంటి? అప్పుడప్పుడు ఇలా వస్తుందమ్మా. అలా ఆయాసం వచ్చినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదా. అలాగే. లక్ష్మణ్, ఒక 5 నిమిషాలు ఆగి మొదలు పెడతాను. కొంచెం ఆయాసంగా ఉంది. అలాగే. ఎప్పటి నుంచి మీకు ఆయాసం వస్తుందన్నయ్య? 4-5 నెలలుగా వస్తుందమ్మా. కొంచెం కష్టమైన పని చేసినప్పుడు ఇలా ఎక్కువగా ఆయాసం వస్తుంది. అయితే ఇప్పటి నుంచి మీరు కష్టమైన పని మానేయండి అన్నయ్య. నేను మానేసినా మీ వదిన మానేయనివ్వదు కదమ్మా. సత్యవన్నా, ఆయాసం తగ్గిందా? మొదలు పెడదావా? అలాగే. అన్నయ్య, మీరు కాసేపు అలా కూర్చోండి. మసాజ్ చేయకుండా ఇలా కూర్చుంటే వాళ్ళు ఊరుకోరు కదమ్మా. అయితే మీ బదులు నేను చేస్తానులే. నువ్వా? ఏ, ఈ అన్నయ్య కోసం ఆ మాత్రం చేయకూడదా? నేను మసాజ్ చేస్తాను, మీరు కూర్చోండి అన్నయ్య. కూర్చోండి. అబ్బా, హాయిగా ఉంది సత్యవన్న. ఇప్పుడు నొప్పులు కొంచెం కుదుటపడ్డాయి. అది అక్కడే నొప్పులు మొత్తం తగ్గిపోయాయి సత్యవన్న. మీరు? నేనేనండి, సత్యం గారి చెల్లెల్ని. ఓహో. మా అన్నయ్య కొంచెం ఆయాసంగా ఉంటే నేను మసాజ్ చేస్తున్నాను. చాలా బాగా చేసావమ్మా. నీ చేతిలో ఏదో సంజీవిని ఉన్నట్లుంది. ఆ ధనవంతరి కరుణ నీ మీద బాగా ఉన్నట్లుంది. అందుకే నెల రోజులుగా తగ్గన్న ఒళ్ళు నొప్పులు 5 నిమిషాల్లో తగ్గిపోయాయి. నా అనుమానం, నువ్వు మారువేషంలో ఉన్న ఓ ఆయుర్వేద డాక్టర్ అయి ఉంటావు. అదేం కాదండి, మా ఊర్లో శివయ్య గారు, శేషయ్య గారు అని ఆయుర్వేద వైద్యులున్నారు. వాళ్ళిలా తైలాలతో మర్దనాలు చేసి వైద్యం చేయడం అనేది
నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. ఏదైతే ఏం లేమ్మా, మొత్తానికి నాకు వైద్యం చేసి నా నొప్పులు తగ్గించావు. సంతోషం తల్లి. ఇంకా వారం 10 రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుందేమో అనుకున్నాను. నీ పుణ్యవాణి తొందరలోనే డిశ్చార్జ్ అయి వెళ్ళిపోతాను. ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? మీ ఊళ్ళో డాక్టర్లు చేసేది చూసే ఎంత బాగా చేసావమ్మా. అదే నువ్వు ఇది నేర్చుకుని ఉంటే ఎంత గొప్పదానివి అయ్యేదానివో. ఇప్పుడు నేర్చుకుంటానులేండి అన్నయ్య. ఏమైంది? నేను ఈ వైద్యం నేర్చుకోవాలనుకుంటుంది గొప్పదాన్ని అవ్వడం కోసం కాదు, మా మామయ్య గారికి వైద్యం చేయడానికి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Akhil Babu. Happy birthday to you. Thank you. థ్యాంక్ యూ షమా. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంత కష్టంలో ఉన్నా కూడా నీకు నా బర్త్డే గుర్తుందా శ్యామా? అదేంటి అఖిల్ బాబు అలా అంటారు? నేను మీ బర్త్డేని ఎలా మర్చిపోతాను? కష్టాలనేవి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ బర్త్డే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. మనం రమ్మన్నప్పుడు అది రాదు కాబట్టి అది వచ్చినప్పుడే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేట్ చేసుకోవాలా? అంటే రేపు నా బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయా ఏంటి? సెలబ్రేషన్ అంటే 10 మందిని పిలిచి పార్టీ ఇస్తేనే సెలబ్రేషన్ కాదు అఖిల్ బాబు. మనకు తగ్గట్టుగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. రేపు నేను ఏం చెప్పినా ఏం చేసినా మీరు కాదనకూడదు, సరేనా? ఓకే. అవును, బర్త్డేకి విషెస్ చెప్పావు కానీ గిఫ్ట్ ఇవ్వవా? రేపిస్తాను. రేపు కాదు, ఇప్పుడే ఇవ్వచ్చుగా. ఇప్పుడా? ఇప్పటికిప్పుడు గిఫ్ట్ అంటే ఎలా? గిఫ్ట్ అంటే నువ్వు తలుచుకుంటే ఇవ్వచ్చు. ఎందుకు శ్యామ ఇదంతా? ఎందుకేంటి, బర్త్డే రోజు ఇలాగే చేయాలి. ఈ రోజు నేనేం చేసినా మీరు కాదనకూడదు. అదే అత్తయ్య గారు చేస్తే కాదంటారా?
నేను డ్రెస్ వేసుకొని వస్తాను. హలో సార్, ఆగండి. హ్మ్? ఇవాళ పాత డ్రెస్ వేసుకోకూడదు. మీకోసం స్పెషల్గా ఈ డ్రెస్ తెచ్చాను. కొత్త డ్రెస్సా? ఎప్పుడు కొన్నావు? ఎప్పుడు కొన్నానో, ఎక్కడ కొన్నానో, ఎలా కొన్నానో ఇలాంటి ప్రశ్నలు వేయకుండా ఈరోజు నేను ఏం చెప్తే అది చేయండి. అత్తా ఏం చేస్తున్నావు? ఇవాళ మీ మామ బర్త్డే, కేక్ రెడీ చేస్తున్నాను. కేక్ ని బేకరీ నుంచి తెప్పించుకుంటారు కదా, ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎలా? చూస్తారుగా. ఏంటత్తా ఇసుక అందులో పోసి పెట్టావేంటి? కేక్ ని ఇసుకతో రెడీ చేస్తారా? కాదు కాదు, మరి ఎందుకు ఈ ఇసుక? మామూలుగా కేక్లు ఓవెన్ లో తయారు చేస్తారు కదా, అవును. ఇది నేచురల్ ఓవెన్ అన్నమాట. ఓ, ఈ ఇసుక వేడితోనే కేక్ చేసుకోవచ్చు మనం. గంటలో కేక్ రెడీ అయిపోతుంది. అయితే ఈ లోపు మేము వెళ్ళి మామకి గిఫ్ట్ తీసుకొస్తాం. పదరా. పద. ఏం సంగతులు? ఏం లేదు మామ. ఆడుకుందా? హాయ్, భలే ఉంది కేక్. ఏరా కేక్ తింటా? ఎందుకు? ఫస్ట్ నువ్వే తినాలి కదా. తెచ్చేయండి. 1 minute మామ, 1 minute. అత్త, నీ ఫోన్ ఎక్కడా? ఈ ఫంక్షన్ మొత్తానికి నేనే ఫోటోగ్రాఫర్ని. అవునా? తీసుకో. ఏంటి రాజా, ఏంటి అలా చూస్తున్నావు? అది ఇది ఇది ఈ వీడియో. ఏం వీడియో? వీడియో మోడ్లో ఉంది. ఓ అదా, ఫోటో మోడ్లోకి మారుస్తాను. ఇటు నేను మ్యాచ్ ఇస్తాను. ఇప్పుడు తీ ఫోటోలు. మామ, కేక్
కేక్ కట్ చేయి. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ అఖిల్ బాబు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. నా గిఫ్ట్ ఎక్కడా? ఆ, మ్, ఇది నా గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇది నా గిఫ్ట్. థ్యాంక్ యూ. మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా, మరి మీకు నేను కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇది నీకు, ఇది నీ గిఫ్ట్. అండ్ బోనస్ గిఫ్ట్ ఇల్లరా. క్షమ, నా బర్త్డేని చాలా బాగా సెలబ్రేట్ చేశారు. థ్యాంక్ యూ. ఒక చిన్న రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఏంటి? మీరు ఆర్డర్ చేయాలి. ఏం లేదు, నా బర్త్డే సందర్భంగా ఒక పాట పాడవా? తప్పకుండా పాడతాను. మధురలో కృష్ణుడా, పూరి జగన్నాథుడా, మహారాష్ట్ర విఠలుడా, రాజస్థానీ శ్రీనాథుడా, హరే కృష్ణ వేలనామాలు, శతకోటి వందనాలు, గోవిందా ముకుందా గోపాల గిరిధరా. మధురలో కృష్ణుడా, పూరి జగన్నాథుడా, మహారాష్ట్ర విఠలుడా, రాజస్థానీ శ్రీనాథుడా, హరే కృష్ణ వేలనామాలు, శతకోటి వందనాలు, గోవిందా ముకుందా గోపాల గిరిధరా. ఒసే తులసి, నా బాటికి నేను వడ్డీ వ్యాపారం చేసుకుంటే మధ్యలో దూరి వడ్డీ లెక్క పెట్టి నాకు 1000 రూపాయలు బొక్క పెడతావా? ఇప్పుడు చూడు, ఆ 1000 రూపాయలు నీ దగ్గర ఎలా నొక్కుతాను. అమ్మా తులసి, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు వదిన గారు, ఆయన డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను. అవునా? నాకొక చిన్న సాయం చేస్తావమ్మా? అడిగండి వదిన. నేనిలా అడుగుతున్నానని ఏం అనుకోవద్దు మరి. అనుకోండి, అడిగండి. పొరపాటున కూడా అనుకోకూడదు. అస్సలు అనుకోను, అడిగండి. నిన్ను నా సొంత ఆడపడుచులా భావించి మొహమాట పడకుండా అడిగేస్తున్నాను. అలాగే అనుకుని అడిగండి. ఏం లేదమ్మా, రేపు బోనాలు కదా, కొత్త చీర కట్టుకొని బోనాలు ఎత్తుకెళ్ళటం నాకు అలవాటు. షాప్కి కొత్త చీర కొనుక్కుందామంటే నాకు కుదరడం లేదు. మొన్ననే నువ్వు 2 చీరలు కొనుక్కున్నానని చెప్పావు కదా, వాటిలో నాకొకటిస్తే బోనాలు అయిపోగానే వెంటనే తిరిగిచ్చేస్తాను. దానికి ఇంత మొహమాటం ఎందుకు వదినా? ఆ 2 చీరలు చూపిస్తాను, మీకేది నచ్చితే అది తీసుకోండి. మాతల్లే సొంత ఆడపడుచు కంటే ఎక్కువ ప్రేమగా మాట్లాడుతున్నావు. తీసుకురామ్మా, వెళ్ళి 2 చీరలు తీసుకురా.
సరే. ఇదిగో చూడండి. ఇదిగోండి. ఆ, ఇదెంత? 800. 800. మరి ఇదెంత? 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఆ, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇదిగో ఇది తీసుకెళ్తానమ్మా. అలాగే వదినా. బోనాలు అయిపోయాక చక్కగా ఉతికి ఇస్త్రీ చేసి నా దగ్గర ఉంచుకుంటాను. నీకెప్పుడు కావాలంటే అప్పుడు అడిగే ఇస్తాను. అలాగే వదినా. ఏంటలాగే గోడకు కొట్టిన సున్నం నా దగ్గరకు వచ్చిన వస్తువు తిరిగి రావు. వస్తానమ్మా. అసలే మా తమ్ముడు డ్యూటీకి వెళ్ళే టైం అవుతోందిగా, నువ్వు తొందరగా టిఫిన్ రెడీ చేసేయ్. అమ్మయ్యా, దీనివల్ల నష్టపోయిన 1000 రూపాయలు దీని దగ్గరే లాగేశాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది.